విజయవాడలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహించి చాలా రోజులు గడిచినా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపిసోడ్ మాత్రం సద్దుమణగలేదు. చివరికిది రోజా వర్సెస్ పోలీస్ వివాదంగా మలుపు తిరిగింది. ఎమ్మెల్యే హోదాలో అందిన ఆహ్వానం మేరకు సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను సదస్సుకు వెళ్లనీయకుండా అక్కడి నుంచే గుంటూరు హైవే మీదకు కారులో తీసుకువెళ్లారు. పోలీసుల చర్యతో కంగుతిన్న రోజా సోషల్ మీడియా ద్వారా వివరాలను పోస్ట్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కొద్దిసేపు గుంటూరు రోడ్లో కారులో తిప్పిన పోలీసులు ఆ తర్వాత రోజాను హైదరాబాద్ హైవే మీదుగా తీసుకువెళ్లి తెలంగాణ రాజధానిలోని ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టారు. దీనిపై అటు వైసీపీ శ్రేణులు ఇటు రోజా పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. సదస్సుకు పిలిచి అడ్డుకొని అవమానించారని విమర్శలు గుప్పించారు. ఏపీ డీజీపీ చంద్రబాబు బానిసలా వ్యవహరిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. గన్నవరం కోర్టులో పోలీసులపై ప్రైవేట్ కేసు కూడా దాఖలు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఏపీ పోలీస్ ఆఫీసర్స్ సంఘం నాయకులు. తాము చట్ట ప్రకారం నడుచుకుంటామని, ప్రజలకే బానిసలమని తేల్చి చెప్పారు. రోజా డీజీపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా డీజీపీపై చేసిన కామెంట్స్, వైసీపీ ఎమ్మెల్యేపై పోలీస్ అధికారుల సంఘం చేసిన వ్యాఖ్యలు చూద్దాం. అడుగడుగునా మీరు చూస్తే పోలీసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ బౌన్సర్ లాగా పనిచేస్తూ ఏ విధంగా ప్రతిపక్షం మీద కానీ తెలుగుదేశం పార్టీలో అన్యాయం అయిపోతున్న వాళ్ళు ఎలుగెత్తి ఎవరు మాట్లాడినా కూడా మరి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ ఎలా అనగదొక్కుతున్నాడో మనం కళ్ళారా చూసాం. డీజీపీ గారు ఆయన కనుసన్నల్లో ఇలాంటి ఒక దారుణం జరగటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఆయన ఆజ్ఞ మేరకు ఏది మంచిది ఏది చెడు అని కూడా ఆలోచించకుండా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన డీజీపీ గారు మరి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధేసింది నాకు. ఎందుకంటే డీజీపీ అంటే మరి అన్ని జిల్లాల్లో అన్యాయం చేసిన వాళ్ళకి ఒక సింహ స్వప్నంలా ఉంటూ మరి ఎవరైతే అన్యాయం కాబడ్డారో వాళ్ళ పక్కన ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా ఒక బిగ్ బాస్ లాగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన సమర్థించుకున్నారు. పోలీసులు చేసిన చర్యలు నేను సమర్థిస్తున్నాను, నా ఆజ్ఞ మేరకే మిమ్మల్ని రానియకుండా చేశారు అంటే అసలు చంద్రబాబు నాయుడు ఏంటి? ఆయనకి మనం పని చేయాల్సిన అవసరం ఉందా, లేదా మనం చదువుకున్న చదువు చట్ట ప్రకారంగా మన పని చేయాలనేది డీజీపీ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక లెక్క కాదు. తను చేసిన తప్పుడు పనితో ఓటు నోటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఆ తప్పుని పోలీస్ ఆఫీసర్ అనురాధ మీద రుద్ది ఆవిడ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసేసారో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం మీరు పనిచేస్తే ఖచ్చితంగా మీరు కూడా ప్రజల దృష్టిలో విలన్గా ఉండిపోయే అవకాశం ఉంటుంది. మా డీజీపీ గారిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు రోజా గారు చేసినటువంటి అసందర్భ అనుచిత వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఖండిస్తూ ఉన్నాము. మా డీజీపీ గారిని పోలీసు బాస్ లాగా కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా పనిచేస్తున్నారని, యావత్ పోలీసు వ్యవస్థ టీడీపీ బౌన్సర్ లాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ రోజా గారు మాట్లాడటం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులు ఎవరికి కూడా బానిసలు కాదు, మేము ప్రజలకి బానిసలం, చట్టానికి బానిసలం. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. అలాగే ఎవరైతే చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకునేదానికి వ్యవస్థ ఎప్పుడూ ముందుంటుంది. అలాగే 10 రోజుల క్రితం జరిగినటువంటి జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుని, అప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి ఆపాదించి దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని చెప్పేసి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి
రోజా గారికి ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం చేసినటువంటి పోలీసులు చేసినటువంటి సేవలను కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధిగా ఉంటూ మా డీజీపీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బేషరతుగా ఎమ్మెల్యే రోజా గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.